బిలావర్ జయశంకర్ మాటల యుద్ధం టెర్రరిజానికి పాక్ కేర్ ఆఫ్ అంటే గుజరాత్ బచ్చర్ మోదీ అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మొత్తంగా గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై దారుణానికి పాల్పడిన దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడంపై ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు బిల్కిస్ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 7గురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దోషులు 15 ఏళ్ల కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును సుప్రీంకోర్టుకు సమర్పించగా దోషులకు 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేళ గుజరాత్ ప్రభుత్వం దోషులను విడుదల చేస్తుంది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వారిని మిఠాయిలు పూలదండలతో ఘనంగా స్వాగతించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. దోషుల విడుదలను రాజకీయ పార్టీలతో పాటు అనేక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.